అన్నా, ఈ ఫారెన్ కన్సల్టెన్సీ అలాని ఆలోచన ఎలా వచ్చిందన్నా? అదే అక్కడికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళే లక్షలు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు పంపించే మనం ఇంకెంత సంపాదించాలని ఆలోచనతో పెట్టా. ఆహా, అందుకనే అన్నా నేను కొత్త స్కార్పియో కారు, కొత్త ఐఫోను, కొత్త ల్యాప్టాప్. నీ పని బాగుందన్నా. సరే ఎన్నెన్నో అనుకుంటాం. నీకు జీతం ఎంతకాలం అవుతుందిరా? 3 నెలలు అవుతుందన్నా. చూసావుగా, డబ్బుంటే ముందు నీకు జీతం ఇస్తాను కదరా. కొత్త ఐటమ్ ఎందుకు కొనుక్కుంటూ ఉంటాను? కొత్త కార్ అంటావా, అప్పు చేసుకున్నా. ఐఫోన్ అంటావా, తప్పదు, బిల్డప్ కావాలి కదా, బిల్డప్ కోసం కొన్నా. ఇదిగో ఈ మ్యాథ్ బుక్ చూసావా, ఇది పని అవసరం కాబట్టి కొన్నాను రా. బయట కొన్ని ఇలాగే అందరూ ఇడు కోటాలు సంపాదించేస్తున్నాడు, కోటాలు సంపాదించేస్తున్నాడు అనుకుంటున్నారు. ఏమీ లేదు, బేళ. ఓసీకి అందరు షేర్లు పంపించుకుంటూ ఉన్నా, వెనకాల మాత్రం 10 లక్షలు అప్పు మిగిలిందిరా. అది కాదన్నా, నీ క్వశ్చన్లు కోదన్నా, నువ్వు బయటికి వచ్చి ఉన్నట్టు లోపలికి పంపు. ఎంత వెరైటీగా వచ్చాడు. అవిగో అమెరికా. సెండ్ అమెరికా వెళ్ళాక ఇంగ్లీష్ మాట్లాడచ్చు కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడండి. ఇంగ్లీష్ రానోడు ఈ షాప్ దేనికి పెట్టావు తమ్ముడు? షాపా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అదే వాషింగ్ మిషన్. వాషింగ్ మిషనా? వాషింగ్ మిషన్ ఎక్కడబ్బా? అమెరికాలో ఉందా? అదే తమ్ముడు, అమెరికాలో ఉంటది కదా ఆ ఊరికి. వాషింగ్టన్నా? అదే వాషింగ్టన్ ని వాషింగ్ మిషన్ చేశారు కదా సార్ మీరు. ఏదైతే వాషింగ్ అయితే ఉందిగా. ఏం మాట్లాడుతున్నావురా? సర్లే, ఇంతకీ అమెరికాకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? మా ఊర్లో 5వ తరగతికే ప్యాంటేసిన మగాడు మనమే తమ్ముడు. మా ఇంటి పక్కన కొంటాడు 10వ తరగతి కానీ ప్యాంటే ఇలా. అలాంటి దాడు అమెరికా పోయి ఫోటోలు పెడుతుంటే పిచ్చెక్కుతుంది. ఊర్లో వాళ్ళందరూ వాడినే పొగుడుతున్నారు. అయితే అర్జెంట్గా నేను కూడా అమెరికా పోవాలా. మా ఊరు దిగిన ఫోటోలన్నీ నేను దిగి మా ఊర్లో వాళ్ళకి పంపాలా. అతను అమెరికా ఎలా వెళ్ళాడు? విమానంలో. అతను విమానంలో వెళ్ళాడా, బస్సు ఎక్కి వెళ్ళాడా, ట్రైన్లో వెళ్ళాడా, షిప్లో వెళ్ళాడా కాదని అడుగుతుంది. ఏం చదవడానికి వెళ్ళాడు అంటున్నా. ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు, అక్కడ ఏం చదవటానికి వెళ్ళాడు నాకేం తెలుసు. వాడంటే చదవడానికి వెళ్ళాడు, ఒప్పుకున్నారు. మిమ్మల్ని అనడానికి ఎందుకు ఒప్పుకుంటారు? సుబ్రహ్మణ్యం ఫర్సేల్లో బ్రహ్మానందం వంట వండటానికి వెళ్ళినప్పుడు నన్ను పంపడానికే. నేను వంట బాగుండుతా, నన్ను కూడా పంపండి. వంట? గోంగూర పచ్చడి బాగా వండుతా. వంటొచ్చు? గుంటూరు గోంగూర పచ్చడి ఎరగదీస్తా. గోంగూర పచ్చడి గుంటూరు ఫేమస్. మన బస్ స్టాండ్ చివర జిరాక్స్ షాప్ ఒకటి ఉంటుంది అన్నమాట. వాడు ఎప్పుడు దోమలు తోలుకుంటుంటాడు. వాడి దగ్గరికి వెళ్తే అందరు మీలాంటి వాళ్ళు పంపిస్తాడు అనమాట. వాడు పంపిస్తే వెళ్ళండి, లేదంటే ఇంట్లో కూర్చొని పొలం పనులు చేసుకోండి, ఓకేనా? నువ్వు కాకపోతే ఎవడని పంపిస్తాడు రా నన్ను. చెప్పండి సార్. ఒకళ్ళని అమెరికా పంపించాలి, ఎంత తీసుకుంటావు? అలా ఎలా చెప్తాను సార్, అది ఆ పర్సన్ని బట్టి, వాళ్ళు ఎంచుకున్న కాలేజీని బట్టి, వాళ్ళు వెళ్ళే ప్లేస్ని బట్టి, ఆ యూనివర్సిటీని బట్టి అమౌంట్ ఫిక్స్ అయ్యింది సార్. సరే, నన్ను పంపించేసి. మిమ్మల్నా? నన్నేనన్నా. ఓకే అండి. రేపు సోమవారం ఏకాదశి, చాలా మంచి రోజు. సాయంత్రం అయిన తర్వాత ఏదుంటే అది పంపించేసి. ఇటుకి పక్క సీట్ ముఖ్యం అయినా ఈ ప్రయాణం పడదు, వాంతులు అవుతాయి. తెల్లారుజాము దిగేనట్టు చూడు,
మళ్ళీ రాత్రి అయితే కనుక్కోవటం కష్టం. In front, there is crocodile festival. ఇదిగో ఈ 5,000 దగ్గరించు. కట్మావి తర్వాత ఇస్తాను. తర్వాత ఇస్తావా? సార్ 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 మీరు వెళ్ళాలనుకోగానే పంపటానికి అదే అమలాపురం కాదు సార్. మీరు ఎందుకు వస్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే అనాలి. నేను రావాలా వద్దా చెప్పడానికి వాడేవాడయ్యా. అమెరికా వాళ్ళు కాదు సార్, అంతే. ఆ? మీరు అసలు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు సార్? నాకిక్కడ ఎవరూ లేరమ్మా. అమెరికాలో ఉన్నారా? లేరు. యూరోప్లో ఎవరన్నా ఉన్నారా? లేరు. యూకేలో ఎవరన్నా ఉన్నారా? లేరు. ఇటలీలో ఎవరన్నా ఉన్నారా? లేరు లేరు లేరు. పోలాండ్లో ఎవరన్నా ఉన్నారా? అక్కడ కూడా ఎవరూ లేరమ్మా. సార్ నేను పంపించే రాష్ట్రాల పేరు అన్నీ చెప్పాను సార్. మీరు ఎక్కడ అడిగినా లేరు 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 అంటున్నారు. అసలు ఎంతకీ మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు సార్? అక్కడ ఎండలు బాగా తక్కువగా ఉంటాయంటగా, అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా. సార్ ఇలా చెప్తే వాళ్ళు అసలుకే రానియరు సార్. అయినా నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానో వాళ్ళకెందుకు చెప్పాలయ్యా. ప్రతి నెల పేట వెళ్తుంటాను నా సెటప్ చుట్టానికి. అదంతా కండక్టర్ చెప్పేస్తామా? సార్ మీకు పాస్పోర్ట్ ఉందా? లేదమ్మా, అది కూడా నువ్వే చూడాలి. నాకు ఏడుపు వస్తుంది. పాస్పోర్ట్ కూడా లేదు. అయితే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పండి, రాసుకొని పాస్పోర్ట్ అప్లై చేస్తా. పాస్పోర్ట్ రావడానికి 3 నెలలు టైం పట్టిద్ది, ఆ తర్వాత పంపిస్తాను. 3 నెలల 3 నెలలే. టేబుల్ కింద చేయి పెడితే తొందరగా రాదా? మీరు మంచం కింద చేయబెట్టినా కూడా ససేమిరా కుదరదు సార్. సరే, డీటెయిల్స్ చెప్తా, రాసుకో. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నేను వెళ్దాం అనుకోవట్లేదండి, పంపిద్దాం అనుకుంటున్నాను. ఓహో, ఎవరిని? నాకు మన పద్ధతులన్నా సాంప్రదాయాలన్నా చాలా గౌరవం అండి. మంచిది. అది 4 దిక్కులా వెదజల్లాలని నా ఆశ అండి. ఓహో సరే, అయితే ఒక బాటిల్లో పోసివ్వండి, మా ఫారినర్ స్టూడెంట్స్ కి ఇస్తాను. వాళ్ళు అన్ని ఊర్లలో అన్ని చోట్ల జల్లేస్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జోకులు వెయ్యకండి. మరి మీకు ఏం కావాలండి? ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు కదా, ఉంటారు. అక్కడున్న మన ఇండియన్ లేడీస్ కి మన డ్రెస్సులు వేసుకోవాలని అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. కానీ మన డ్రెస్సులు అక్కడ దొరకవు కదండి. దొరకవు. అందుకే వాళ్ళు ఆర్డర్లు చేస్తుంటే నేను తయారు చేయొచ్చు, మీరు పార్సల్స్ చేయొచ్చు. మరి తయారు చేశారా? మరి చెయ్యాలంటే ఆర్డర్లు ఇవ్వాలి కదండి. ఎందుకని ఇవ్వలేదు? ఆర్డర్స్ ఇవ్వాలంటే నాకు అక్కడ ఎవరు తెలియదుగా. మరి ఎవరి కోసం పంపిద్దాం అనుకుంటున్నారు? మీరు చాలా మందిని పంపించారు కదండి, కాంటాక్ట్స్ నాకు ఇస్తే నేనే మాట్లాడి నేనే ఆర్డర్స్ తీసుకొని తయారు చేసి మీకు ఇస్తాను. ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఐడియాలు? నా దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని మీకు మీరే మాడేసుకొని ఆర్డర్ తీసుకొని వేరే వాళ్ళతో పార్సల్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం వాడకవయ్యా? అబ్బో మేడం దయచేసి బయటకు వెళ్ళిపోతున్నాడు, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోతున్నాడు. సారీ అండి. బ్రో, ఒక చిన్న డౌట్. చెప్పు. ఇప్పుడు మనకి అమెరికాకి 12 గంటల తేడా ఉంది కదా. ఉంది. అప్పుడు ఇక్కడ రాత్రి ఫ్లైట్ ఎక్కితే అక్కడ కూడా రాత్రి దిగుతాం. ఈ మధ్యలో పగలేమైనట్టు. ఇది అడగడానికి వచ్చావా? అబ్బే చీచి, కాదు. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా, మీరు పంపిస్తారని వచ్చా. ఏంటి ఈ బ్రెయిన్ తోనే? కష్టమా? కష్టం కాదు, ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇప్పుడు పాసిబులా? ఎలా కనిపిస్తున్నారా నీకు కన్సల్టెన్సీ వాళ్ళంటే? నిజంగా చదువుకునే వాళ్ళకి ఫారినర్లో తెలియకపోతే వాళ్ళ ప్రాసెస్ ఈజీ చేయడం కోసం పెట్టిందిరా కన్సల్టెన్సీ. అలాంటిది ప్రతి ఎదవ వచ్చి డబ్బు ఇచ్చేస్తా ఫారెన్ పంపించేయంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళ కనిపెడుతున్నావా? ఫారెన్ వెళ్ళాలంటే డబ్బు ఉంటే సరిపోదు, ముందర నీకు చదువు ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా నీకు బుర్ర ఉండాలి. ఈ బుర్రతోనేగా బీటెక్ పాస్ అయింది. బీటెక్ పాస్ అయినంత మాత్రాన నిన్ను ఫారెన్ రానిరమ్మా. ప్రతి ఒక్క దేశానికి కొన్ని లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్టులు ఉంటాయి, లైక్ జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, డ్యూలింగో ఎక్సెట్రా అని. ఇలాంటి టెస్టుల్లో ఏదో టెస్ట్ నువ్వు పాస్ అయితే అప్పుడు మేము నీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. అసలు అది కాదు బ్రో, ఈ ఎగ్జామ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కావడానికి, వాళ్ళు మాట్లాడే భాష నీకు అర్థం కావడానికి. అందుకనే ప్రతి దాంట్లో స్పీకింగే మెయిన్ చూస్తుంటారు. ఓకే, మీరు చెప్పినట్టు ఎగ్జామ్స్ మేము రాస్తాం,
కానీ స్కోర్ బాగొస్తుందని మీరేమైనా గ్యారెంటీ ఇవ్వగలరా? పాతకాలంలో సామెతను గుర్తుందా? గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాపిలేవని. అలానే మేము ప్రిపేర్ చేయించి తీసుకెళ్తాం కానీ ఎగ్జామ్ మీరు కష్టపడి రాసి పాస్ అయితేనే మీకు అడ్మిషన్ వస్తుంది. ఓకే బ్రో, యూఎస్కి వెళ్ళడానికి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో చెప్పండి, నేను రేపే వచ్చి జాయిన్. కష్టపడి చదివి ఆ స్కోర్ తెచ్చుకుంటాను. చెప్పండి సార్. ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది, నేను ఆస్ట్రేలియా వెళ్ళొచ్చా? సార్, దీన్ని పాస్పోర్ట్ అంటారు. మన దేశం వాళ్ళు అని చెప్పే ప్రూఫ్. మీరు ఏ దేశంకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని వీసా అంటారు. పోనీ అమెరికా వెళ్ళొచ్చా? లేదు. లండను, చైనా, జపాను, ఉక్రెయిన్, లేదు. అట్లీస్ట్ పాకిస్తాన్. సార్, వరల్డ్ మ్యాప్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ మేము పంపిస్తాం, కానీ దానికి తగ్గట్టు వీసా ఉండాలి, లేకపోతే పంపించలేం. అసలు వీసాలు ఎన్ని ఉన్నాయో అయ్యన్నా కొంచెం చెప్పండి అయ్యా. ఓకే సార్, ఎన్ని వీసాలు ఉన్నాయో చెప్పడానికి మా బ్రదర్ని పిలిపిస్తాము, ఆయన చెప్తాడు. తొందరగా పిలిపియండి. చెప్పండి సార్, ఏంటి మీ డౌట్? అసలు వీసాలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పండి అయ్యా. ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ వీసా అండి. వీసా మీద మీరు అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విజిటింగ్ వీసా, అది లిమిటెడ్ టైం ఉండిద్ది అనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ అక్కడవన్నీ చూస్తూ ఉండొచ్చు. వర్కింగ్ వీసా అండి, ఇది మాత్రం కేవలం వర్క్ చేసేయడానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే. దాని తర్వాత వచ్చేసరికి డిపెండెంట్ వీసా అంటారండి. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్గా వెళ్ళినా, ఒక వర్క్ వీసా మీద వర్కింగ్ చేయడానికి వెళ్ళినా కానీ, మీ వైఫ్ను కానీ మీ పిల్లల్ని కానీ తీసుకెళ్ళడానికి వాళ్ళకేసే వీసాని డిపెండెంట్ వీసా అంటారు. సో మీకు ఇప్పుడు ఏ రకమైన వీసా కావాలో చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి విజిటింగ్ వీసా బాగా పనికొచ్చేటట్టుంది. పంపించేయండి. సరేనండి, అయితే ఏదో ఒక మంచి కంట్రీ చూసి పంపించేద్దాం విజిటింగ్ వీసా మీదే.